యాసంగి సీజన్ మొదట్లో ఎండలకు భూగర్భ జలాలు అడుగంటి సాగునీళ్లు లేక పంటలు ఎండిపోయాయి. ఎన్నో పాట్లు పడి పంటను కాపాడుకున్నాక చివరకు అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వర్షాలకు నేలరాలగా మిగిలిన కొద్ది పంటనైనా కాపాడుకోవాలని రైతులు ఆగమాగమవుతున్నారు. అకాల వర్షాలు కురుస్తుండటంతో కూలీలతో వరి కోయించేందుకు టైం లేక హార్వెస్టర్లను తెప్పిస్తున్నారు రైతులు. రెంట్ ఎక్కువైనా మిషన్లు తెప్పిస్తే చివరకు పొలాల్లో నీళ్లు ఉండి నేల ఆరకపోవడంతో మిషన్లు కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో పొలాలు తడిసి వరి కోతలకు తీవ్ర ఇబ్బంది అవుతుంది. దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో వరి కోతలకు అనేక పాట్లు పడుతున్నారు రైతులు. పంట చేతికొచ్చే దశలో వడగండ్ల వానలు కురిసి తీవ్ర నష్టం వాటిల్లింది. కనీసం పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి. మిగిలిన కాస్త పంటైనా కోద్దామంటే వర్షాలకు నేల తడిసి మొత్తం దిగబడుతుంది. పొలాల్లో నీరు నిలవడంతో టైర్ హార్వెస్టర్లు నడవడం లేదు. దీంతో ఎక్కువ ధర పెట్టి చైన్ హార్వెస్ట్లతో వరి కోయిస్తున్నారు రైతులు. మళ్ళీ ఇంతకుముందు మనము ఆరబెట్టుకొని టైర్ మిషన్కి కోసేవాళ్ళం. ఈ వనగళ్ళ వల్ల భూమి అని మెత్తబడుతుంది కాబట్టి టైర్ మిషన్కి రాదు. టైర్ మిషన్కి రాకపోవడం వల్ల హార్వెస్టర్ చైన్ మిషన్ కోయడం వల్ల వాళ్ళు రేట్లను అధిక మొత్తంలో వసూలు చేస్తారు. కాబట్టి అది కూడా ఒక రకంగా రైతులకు తీవ్ర నష్టము. కనీసం పంట పొలాలు ఆరిన ఉన్నాయంటే టైర్ మిషన్లతో కొంచెం తక్కువ ఖర్చుతో అయిపోతుంది అనుకున్న పరిస్థితుల వల్ల, ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల నీళ్లు నిలవడం వల్ల పంట పొలాలలో చైన్ మిషన్లతో కోపించడం వల్ల అధిక మొత్తంలో ఎకరాకు 5 నుంచి 10,000 ఖర్చు రావడం జరుగుతుంది. దీన్ని గమనించి ప్రభుత్వం ఏం చేయాలంటే రైతులకు హార్వెస్టర్లను సబ్సిడీలు అందించి మన తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి. జిల్లాలో ఈసారి 3,53,000 ఎకరాల్లో వరి పంట వేశారు రైతులు. ఇప్పటి వరకు 45% అంటే 1,45,000 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. దాదాపు 20% వరకు చైన్ మిషన్లు 4-wheelతోనే కోతలు పూర్తి చేశారు. దీంతో రైతులపై అదనపు భారం పడుతుంది. హార్వెస్టర్ కు గంటకు 2,000, చైన్ మిషన్ కు 3,000 నుంచి 3,500 వరకు చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా టైర్ హార్వెస్టర్ తో ఎకరం వరి కోతకు గంట నుంచి గంటన్నర టైం పడుతుంది. కానీ నేల తడవడంతో ఎక్కువ టైం పడుతుంది. దీంతో ఎకరాకు 5-6 వేలు ఎక్కువగా ఖర్చవుతుందని చెప్తున్నారు రైతులు. మరోవైపు కోసిన వడ్లు పోసేందుకు పొలం దగ్గరకు ట్రాక్టర్లు రాలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు రైతులు. మళ్ళీ ఇప్పుడు కోసే సమయానికి ఈ వడగండ్లు వర్షం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికి అనుకూలంగా మామూలుగా ఇప్పుడు ఇంతకు ముందు అయితే టైర్ మిషన్ వస్తుండే. ఈ వాతావరణం వల్ల చైన్ మిషన్ కోల్చుకోవాల్సి వస్తున్నది. దానికి మళ్ళీ ఈ వాతావరణం అనుకూలంగా చూసుకొని హార్వెస్టర్లు కూడా అధిక రేట్లు పెంచి చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. అట్లా కొంత మళ్ళీ వర్షాలు రావడం వల్ల కొన్ని వడ్లు రాలిపోయి మిగిలిన సగం కోసుకోవాలన్నా కానీ హార్వెస్టర్లతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టైర్ మిషన్తో కొడతామంటలకల్లా వర్షాలు వచ్చి ఇబ్బంది అయ్యి చైన్ మిషన్తో కోస్తున్నాం. చైన్ మిషన్లకు రేట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. దానికి గిడ సరిపోకుండా మేము పంటలన్నీ ఒక నమూనా అయిపోతున్నాయి. ఇట్లా రైతులు మేము కావాలి, మేము ఇట్లా అన్ని పెట్టుబడులు పెట్టి మందులు కొట్టి మాకులు కొట్టి ఇప్పుడు మాకు పంట చేతికి రావాలంటే కూడా చేతికి వచ్చేటట్లేదు. ఏం చేయాలి మరి? ఇప్పుడు మేము రైతులం ఎంత లాస్ అవుతున్నాం. వనగండ్లు పడుతున్నాయి, వనగండ్లు పడ్డాయి. ఇవి దేవుకుందామంటే కూడా అవి చైన్ మిషన్కి ఎక్కువ అంటున్నారు రేటు. అవి ఏం చేయాలి మేము పంటను తీసి కూడా? అకాల వర్షాలు రైతులను కోలుకోలేకుండా చేస్తున్నాయి. వడగండ్లకు ధాన్యం రాలిపోయి చాలా నష్టపోయామని, ఇప్పుడు వర్షం నీళ్లు పొలాల్లో నిల్వ ఉండి మరింత నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు రైతన్నలు.